జన్మ ఎత్తినందుకు బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసాశ్రమ ధర్మాలని 4 విధాలుగా వేదశాస్త్ర పురాణముల యందు నిర్ణయించబడి ఉన్నది. అందుకోసము ఇక్కడ ఈ స్వామి షణ్ముఖానంద స్వామి అనే నామముతో ఎందుకని మించుకొని శివానంద సరస్వతి అనే నామంతో ఒక ఖ్యాతి పొంది ఒక పుణ్యపురుషుడిగా ఉండి ఆయన ఆధ్యాత్మిక మార్గంలో పోతూ తన కుమారులను కూడా ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుకున్న పుణ్యపురుషుడు అలా నాన్నగారు. అందుకోసం ఆయన మార్గంలోనే ఈయన కూడా గృహస్థాశ్రమం స్వీకరించి పిల్లలు కానీ వాళ్ళకి అన్ని భుజస్కంధాల పైన పెట్టి వాళ్ళ పూర్వమైనటువంటి వాళ్ళ నాన్నగారు స్థాపించిన ఆశ్రమాన్ని పీఠాధిపతిగా ఉంటూ ఆశ్రమంలో ఇక్కడ సన్యాసం స్వీకరించాలనే భావనతో ఇక్కడికి వచ్చారు. కావున వాళ్ళ నాన్నగారు శివానంద సరస్వతి స్వాముల వారుగా ఉన్నారు. కావున షణ్ముఖ ఆశ్రమం అని పేరు పెట్టుకున్నాడు. ఆశ్రమం పేరు షణ్ముఖ ఆశ్రమం అక్కడ పెట్టుకొని అక్కడ ఆశ్రమాన్ని నడుపుతూ ఉన్నారు. కావున ఈ స్వామి పేరు షణ్ముఖానంద సరస్వతి అని నామకరణం చేస్తాను. దీనికి దగ్గర రండి స్వామి. విధానం స్వాములు నేర్పుతారు. ఒకసారి అందరు మీరు 3 సార్లు పలకండి. షణ్ముఖానంద స్వామి, షణ్ముఖానంద స్వామి, షణ్ముఖానంద స్వామి. షణ్ముఖానంద సరస్వతి అనే నామకరణంతో నాన్నగారు శివానంద సరస్వతి అనే నామంతో ఉన్నారు. కావున స్వామివారు షణ్ముఖానంద సరస్వతి అనే నామంతోనే పిలువబడతారు. అందుకంటే సరస్వతి అనే భావనలో ఉన్నారు. కావున మనం షణ్ముఖానంద స్వామి అంటే కుమారస్వామి ఆనంద పెడుతూ ఆనంద సాగల మునుగుతూ షణ్ముఖుడైనటువంటి పార్వతి పరమేశ్వర కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క నామాన్ని నామకరణం చేసినాం. కావున ఇక్కడ నుంచి ముందు పేర్లు పిలిచిన పలకడు. ఇక్కడ షణ్ముఖానంద స్వామి ఆటల సరస్వతి అనే నామం వస్తుంది. అదేక వస్తుంది కట్టేది నేను. ఓం ఇంకా వానప్రచారిగా ఉంటూ మైక్ ఆన్ చేసి తమిళనాడు ఇద్దరు స్వామి బాల స్నేహితులుగా ఉంటూ ఉన్నారు. కావున తాండవరాయుడు అంటే తాండవ కృష్ణుడు. కావున ఈ స్వామి పేరు తాండవ కృష్ణానంద స్వామి అని నామకరణం చేస్తున్నాను. ఎందుకంటే బ్రహ్మచారి కావున యోగాసనాలు ఆధ్యాత్మిక మార్గంలో చిన్నప్పటి నుంచి పోతున్నారు. కావున వానప్రస్థ అంటే బ్రహ్మచర్య దీక్ష. ఇప్పుడు బ్రహ్మచారి కావున పచ్చగుడ్డలు తీసుకుంటున్నాడు. వచ్చే సంవత్సరం సన్యాసం స్వీకరిస్తాడు. అందుకోసము తాండవ కృష్ణానంద స్వామి. అందరు గట్టిగా పలకండి. తాండవ కృష్ణానంద స్వామి, తాండవ కృష్ణానంద స్వామి, కృష్ణానంద స్వామి, తాండవ కృష్ణానంద స్వామి, తాండవ కృష్ణానంద స్వామి. వస్తాలి పైకి. ఓం నమః శివాయ. ఇంకొకరు కృష్ణానంద స్వామి, రామకృష్ణానంద స్వామి. ఇదే కలర్ సరిపోతుంది. ఈ 2 ఒకటే కదా. భార్యాభర్తలు ఇద్దరు రండి. అమ్మది ఇవ్వండి. అమ్మ బట్టలు వీళ్ళిద్దరు రామచంద్రరాజు, వెంకట లక్ష్మమ్మ. వీళ్ళు ఆశ్రమ సేవ చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో పోతూ మేము బ్రహ్మచర్య దీక్షలో ఉండి పరమాత్మ చింతన చేస్తూ తరించాలని ఆశయ మార్గంలో ఉన్నారు. కావున ఇక్కడ నుంచి మేము పసిపాపల వల్ల బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ వానప్రస్థాశ్రమం స్వీకరించి
ఇంకా కొంతకాలమును ఈ దీక్షలో ఉండి సన్యాసం స్వీకరించి జీవితం గడపాలనే భావనలో ఉన్నారు కావున వశిష్ఠుడు అరుంధతి వలె వీళ్ళందరూ ఆదర్శ దంపతులై దేశానికి ఆదర్శపుత్రులు కావాలని నా ఆశయము కావున ఇక్కడ నుంచి రామచంద్రరాజు అనే నామమును రామకృష్ణానంద స్వామి అనే నామమును పేరు పెట్టుచున్నాను. రామకృష్ణానంద స్వామి, రామకృష్ణానంద స్వామి, రామకృష్ణానంద స్వామి, రామకృష్ణానంద స్వామి, రామకృష్ణానంద స్వామి, రామకృష్ణానంద స్వామి. వెంకట లక్ష్మమ్మ కావున ఆమె ఆధ్యాత్మిక మార్గంలో బాగా వేదశాస్త్ర పురాణాలు బాగా చదువుకోవాలని అంకురమని లోపట ఉంది, బాగా ప్రచారం చేయాలని సంకల్పం ఉంది కావున అది కొంతకాలంకు బహిర్గతం అవుతుంది. ఎందుకంటే భాగవతాన్ని బాగా చదువుతూ రాయి చోటులో బాగా ప్రచారం చేస్తున్నారు కావున ఇంకా ముందుకెళ్ళాలని వేదశాస్త్రాల లోకానికి అందించాలని వెంకట లక్ష్మమ్మ కావున వేదానంద మాతాజీ అని నేను నామకరణం చేస్తున్నాను. ఓం నమ 3 సార్లు పలకండి. ఓం నమ. అందుకేదో రమాదేవి కదా, అందుకోసము ఈ అమ్మ మంచిగా ఎప్పటి నుంచి సుమారు 20 సంవత్సరాల నుంచి ఆశ్రమానికి వస్తూ బాగా సేవ చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నారు కావున ఇక ఇంతకుముందే నామకరణం చేసినాను, మళ్ళొకసారి తీసుకోవాలి స్వామి ద్వారా ఈ బట్టలని కోరికుంది కావున ఒక అన్నపూర్ణానంద మాతాజీ అని ఎప్పుడు నామకరణం చేసినా కానీ ఒకసారి 3 సార్లు పలకండి. అన్నపూర్ణానంద మాతాజీ, అన్నపూర్ణానంద మాతాజీ, అన్నపూర్ణానంద మాతాజీ, అన్నపూర్ణానంద మాతాజీ, అన్నపూర్ణానంద మాతాజీ, అన్నపూర్ణానంద మాతాజీ. ఇంకెవరు? మీకు అందరికీ పరిచయమే కదా. ఆశ్రమం ఏనాడు నుంచో ఆశ్రమంలో సేవ చేస్తూ వచ్చిన వారికి పంచపక్ష పరమాణాలలాగా వంటలు చేస్తూ ఎంతో సేవ చేస్తున్నాడు. మీకు అందరికీ తెలుసు. నిరాడంబర జీవి. ఏనాడు నన్ను చూడగానే స్వామిలాగా నేను తయారీ కావాలి అని జడలు పెంచుకొని ఆ బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ పరమాత్మ చింతన చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్న పుణ్యపురుషుడు వాస్తవానికి. ఇంకా ఆయనకు వైరాగ్యం వచ్చేసి ఈ బ్రహ్మచర్య దీక్షలో ఉండి ఆ గృహస్థాశ్రమ ధర్మాన్ని, ఎందుకంటే దానికి దూరంగానే ఉన్నారు. తామరాకు నీటిలో ఉండిన నీరు అంటబడినట్టు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నారు కావున బ్రహ్మచర్య దీక్ష తీసుకోవాలి, ధరించాలి, సనాతన మార్గంలో ఒక్కొక్క మెట్టు ఎక్కాలి అనే భావనతో ఉత్సాహంతో ఉన్నారు కావున ఇప్పుడు బ్రహ్మచర్య దీక్ష అంటే వానప్రస్థాశ్రమం బ్రహ్మచర్యము గృహస్థాశ్రమం స్వీకరించి ఇప్పుడు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తున్నారు కావున వెంకటేశ్వరులు కావున అనకు నేను ఆత్మానంద స్థితిలోనే ఉంటాను, ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండాలి అనే ఒక భావన కలిగి ఆత్మానంద స్వామిని నాకు పేరు పెట్టాలి అనే భావనలో ఆ నామకరణము నిర్ణయించబడింది. కావున నామము మీరందరూ కూడా 3 సార్లు ఆత్మానంద స్వామి, ఆత్మానంద స్వామి, ఆత్మానంద స్వామి, ఆత్మానంద స్వామి, ఆత్మానంద స్వామి, ఆత్మానంద స్వామి.
రెండు ఒకటి ఉంది కదా. కోలాయప్ప అనే నామము కావున భార్యాభర్తలు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ఏనాటి నుంచో వస్తున్నారు, ఆశ్రమ సేవ చేస్తున్నారు. అక్కడక్కడ ఆధ్యాత్మిక ప్రబోధాల ద్వారా ఎంతో మంది కూర్చున్నప్పుడు ఎంతో ప్రబోధాలు చేస్తూ ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. అక్కడ అన్ని కూడా ఏమేమి కావాలనో అన్ని ఏర్పాటు చేసుకున్నాం స్వామి. ఆశ్రమ వాతావరణం పోయిన సంవత్సరమే వానప్రస్థాశ్రమం స్వీకరించారు. 2-3 సంవత్సరాల నుంచి ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అంకురం ఉన్నది. 2 సంవత్సరాల ముందు కఠినంగా తీసుకోవాలనుకున్నారు. ఈ సంవత్సరము ఆయనకు వానప్రస్థాశ్రమము ప్రసాదించడం జరుగుతుంది. కావున నేను ఎప్పుడు స్వస్వరూప స్థితిలో ఆనందంలోనే ఉంటాను స్వామి. ఈ లోకాలతో నాకు అవసరం లేదు, ఎప్పుడు ధ్యానంలో ఉంటాను, స్వస్వరూప స్థితిలో ఉంటాను అని అన్నారు. కావున స్వస్వరూపానంద స్వామి అని నామకరణం చేస్తున్నాను. ఎప్పుడు స్వస్వరూప స్థితిలోనే ఉంటారు. అందుకోసం 3 సార్లు పలకండి. స్వస్వరూపానంద స్వామి, స్వస్వరూపానంద స్వామి, స్వస్వరూపానంద స్వామి, స్వస్వరూపానంద స్వామి, స్వస్వరూపానంద స్వామి, స్వస్వరూపానంద స్వామి. ఇంకెవరెవరు ఉన్నారు? అందరికి ఏకవస్త్రం కట్టి నేర్పండి. ఇంకా ఉన్నారు స్వామి. అయిపోయింది సార్, ఇంకా ఉన్నారు స్వామి. ఈయన ఆయన పూర్వాస్త్రం అంటే నేను బాలబ్రహ్మచారిగా ఉండి అక్కడ ఇంటి దగ్గర ఉన్నాడు. అప్పుడు మాకు పరిచయం. ఈయన మంచి భక్తుడు. అక్కడుండి ఈ ఊర్లో నుంచి అలా వెళుతూ ఉన్నప్పుడు అక్కడ సౌడు దగ్గర ఎందుకో శివుడులాగా అవ్వబడితే అక్కడ శివుడిలాగా సాక్షాత్కరించినట్టు భావన ఉంటే ఆయన దేవాలయమే కట్టినాడు. శివాలయం పాలేశ్వరుడు అనే నామంతో శివలింగ ప్రతిష్ఠ చేసి మలకీషుగూడెంలో గ్రామం యొక్క సహకారంలో గ్రామం అంతా కలిసి అక్కడ శివాలయం నిర్మించినారు. అక్కడ పూజ చేసుకుంటూ ఆనందంగా ఉన్నాడు. కావున నేను వానప్రస్థాశ్రమం సన్యాసమే తీసుకుంటూ స్వామి ఒకేసారి అంటే ఒక్కొక్క స్టెప్తో వెళ్ళాలి చిన్న చిన్నగా. ఈసారి వానప్రస్థాశ్రమం స్వీకరించి పచ్చటి దుస్తులు ధరించి తదనంతరం సన్యాసం స్వీకరించండి అంటే అట్నే కానన్నారు. కావున ఇప్పుడు అక్కడ దేవాలయము గ్రామం మలకీషుగూడ వాళ్ళంతా భక్తులు అన్నమాట. ప్రథమం మూలము బీజము నాటింది పాలేశ్వరుని సంకల్పం వచ్చింది. ఆ సంకల్పంతో గ్రామం అంతా మారి గ్రామమంతా భక్తులుగా మారి అక్కడ గీతాపారాయణ ఆధ్యాత్మికంగా గ్రామమంతా చాలా మంది మారినారు. అక్కడ ఆ సత్సంగాలు ప్రతి ఏకాదశి గీతాపారాయణలు భజనలు అంతా చేస్తున్నారు. ఆ మలకీషుగూడెంలో ఉన్న గ్రామ ప్రజలు ఆ పరమ భక్తులు. అందులో ప్రథమంలో ఇంకా తర్వాత చాలా మంది తీసుకునేవారు ఉన్నారు దీక్షలు. కావున ప్రథమంలో నరసింహ అనే నామం ముందున్నది. కావున ఇక్కడ నుంచే నరసింహ అనే నామం పిలువబడదు, పిలిచినా పలకడు. కావున అయినా పార్వతీ పరమేశ్వరులు చాలా ఇష్టము. కావున అందుకు ఉమా మహేశ్వరానంద స్వామి అని నామకరణం చేస్తున్నాను. మీరందరూ కూడా అక్కడ కూడా ఇప్పుడు ఉన్న శివాలయము పాలేశ్వరుడని నామంతో ఉమా మహేశ్వర ఆశ్రమం అని పిలువబడుతుంది. బోర్డు మార్చేస్తారు. అక్కడిని ఆశ్రమం వానప్రస్థాశ్రమం స్వీకరించుకుని వచ్చిన వాళ్లకు అన్నదానాలు చేస్తూ గ్రామం అంతా సహకరిస్తుంది. గ్రామం అంతా కలిసి చాలా ఉత్సాహంతో ఉన్నారు. కావున అక్కడ అందరూ వానప్రస్థాశ్రమాలు సన్యాసాలు తీసుకుంటారు. అందుకోసమే ప్రథమంలో దీక్ష తీసుకుంటున్నారు. కావున తుది శ్వాస వరకే ఆ పాలేశ్వరుణ్ణి అమ్మను అక్కడ సేవ చేసుకుంటూ తుది శ్వాస వరకు అక్కడనే ఉండి జీవితం అంతా గడుపుతూ ఆ పరమేశ్వర ఐక్యం కావాలన్న సంకల్పంతో ఉన్నారు. కావున
ఆ పరమేశ్వరుని నామ అమ్మ పేరు నాయన పేరు కలిసేలాగున ఉమా మహేశ్వరానంద స్వామి అని నామకరణం చేస్తున్నాను. 3 సార్లు అందరు గట్టిగా పలకండి. ఉమా మహేశ్వరానంద స్వామి, ఉమా మహేశ్వరానంద స్వామి, ఉమా మహేశ్వరానంద స్వామి. మీరు ఇకపై ఆ బట్టలందరూ ఏక వస్త్రం బాగా కట్టించేది మీరు. సో బాగుంటుంది. అక్కడ తీసుకోండి. ఇక మీరు భజనలు చేయాలి.